అలాగే ఇంతవరకు కూడా చాలా ఓపికతో కూర్చున్నటువంటి మీకందరికీ కూడా నా నమస్కారాలు. కామ్రేడ్స్, ఇవాళ నిజంగా చాలా మంచి రోజు. అంటే ముత్తయ్య గారు ఈవేళ డైరీ ఇనాగ్రేట్ చేశారు కాబట్టి మంచి రోజు కాదు. ఈవేళ మన దేశ రాజధానిలో ఒక సామాన్య పౌరుడు ఆమ్ ఆద్మీ విజయం సాధించిన రోజు. ఇది ఒక సామాన్య జనంగా మనందరూ కూడా గర్వపడాల్సినటువంటి రోజు, విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి రోజు. ఆ రోజుని మన ముత్తయ్య గారు ఈ 4వ సంవత్సరపు డైరీని ఆవిష్కరించడానికి పెట్టుకున్నారు అంటే అది కాకతాళీయం. ఆయన కేజ్రీవాల్ తప్పకుండా విజయం సాధిస్తారనేటువంటిది ఎవరికి కొలగడం లేదు. ఇంతలాంటి స్వీపింగ్గా 67 సీట్లు 75 దాంట్లో కొట్టడం అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. అటువంటి రోజు, అది కూడా దేశ రాజధానిలో ఢిల్లీలో అస్థిరండి. అటువంటి రోజుని ఈయన కాకతాళీయంగా జరిగిందంటే ఇది దాని వెనకాల మహత్తరమైనటువంటి శక్తి ఉంది అని మనం అనుకోవచ్చు. కామ్రేడ్స్, ఈ రోజుని అంటే డైరీ రిలీజ్ సందర్భంగా జేఏసీని, ముత్తయ్య గారిని, సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మీరు డైరీ చూశారు కదా, డైరీ మీద నా తెలంగాణ కోటి రత్నాల వినాని ఈ మాట ఎవరన్నారో తెలుసు కదా, దాసోజీ గారు. వారు మా బంధువులు అనేది నేను చాలా గర్వపరుస్తున్నాను. అంతేకాదు వారు మా నాన్నగారు కూడా సహాధ్యాయులు. సంస్కృతం కళాశాలలో విజయనగరంలో కూడా సహాధ్యాయులు. అటువంటి దాసోజీ గారి గీతం ఏదో ఒక సంబంధమైన ఉన్నందుకు కూడా మనం అందరికీ కూడా చాలా గర్వంగా పిలుతుంటాం. రైల్వే కార్మికులు ఎప్పుడు కూడా సమాజానికి వెలుపులుగా ఇప్పుడు బతకరు. వాడు ఎక్కడెక్కడి నుంచో రానివ్వండి, దేశం నలుమూల నుంచి వచ్చినప్పటికీ కూడా సమాజంలో బతుకుతారు. అక్కడ సమస్యలకు వాళ్ళు స్పందిస్తారు అనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. ఒక తెలంగాణ రావడంతో ఈ యొక్క పర్పస్ అనేటువంటిది అయిపోవడం అనేది లేదు. కాబట్టి ఇది ఒక జరగబోతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా నాయన నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ జేఏసీ పాలు పంచుకోవాలి అనేటువంటి ఆకాంక్ష నేను కూడా చేస్తున్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా సర్వీస్ ఎంప్లాయీస్ జేఏసీలో ఉన్నారు. కానీ రిటైర్ అయిపోయిన మా అలాంటి వాళ్ళందరూ కూడా మీ వెనకాల ఉంటాము, మీతో పాటు ఉంటాము అని చెప్పేసి ఆల్ ఇండియా రిటైర్డ్ రెసిడెంట్స్ ఫెడరేషన్ తరఫున నేను మీ అందరికీ కూడా నా హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా మరొక విషయం ఏంటంటే, కొన్ని రోజుల ముందు ముత్తయ్య గారు నా దగ్గరికి వచ్చి, సార్ పిల్లయ్య గారి గురించి మీరు ఏదైనా కొంచెం రాసేబట్టి మీరు బాగా తెలుసుకున్న వారు అన్నారు. నేను అడిగాను, ముత్తయ్య గారు మీకు పిల్లయ్య గారితో మీకే పని సరదాగా అంటే, లేదు సార్ ఆయన జీవిత విశేషాలను మా డైరీలో వేద్దాం అనుకుంటున్నాము. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం. ఎక్కడో కేరళలో పుట్టిన ఆయన ఇక్కడికి వచ్చి తన జీవితంలో సర్వీస్లో ఉన్నటువంటి కాలం అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే కార్మికులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి కూడా, ఒక రైల్వే కార్మికులకి కాదు, హిందీ మంత్రిసభ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ఎన్నో సేవలు అందించినటువంటి ఆయన జీవిత చరిత్ర ఈ డైరీలో పొందుపెట్టినందుకు ఆయనకి నా శుభాకాంక్షలు, నా యొక్క ధన్యవాదాలు. ఇంకో ఏంటంటే, అది రాయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకందరికీ శుభకామనలు తెలుస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ తెలంగాణ, బంగారు తెలంగాణ ఏదైతే స్వప్నంగా తెలంగాణ వచ్చింది కానీ బంగారు తెలంగాణ రాలేదని చెప్పి మన చదువు వాళ్ళందరూ చెప్పడంతో మనం చూస్తున్నాం. నాయన నరసింహారెడ్డి గారు అదే చెప్పారు, కోదండరామరెడ్డి గారు అదే చెప్పారు, మిగతా వాళ్ళు కూడా అలాగే చెప్పారు. కాబట్టి ఆ బంగారు తెలంగాణ సాధనలో మీరు మరింత కృషి చేయాలని చెప్పి, మీ కృషి వెనుకతను మేమందరం కూడా ఉంటాము అని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ముత్తయ్య గారికి నా నమస్కారాలు.